నమస్కారం. 29 జూన్ 2026 సోమవారం జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు భరణి, కృత్తిక, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. అశ్విని, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలమైన రోజు కాదు. ఈరోజు వీళ్ళు ముఖ్యమైన విషయాల్ని వాయిదా వేయడం మంచిది. ఈరోజు వట సావిత్రి వ్రత దినం. అంటే సావిత్రీదేవి తన పతిభక్తితో యమధర్మరాజు గారిని మెప్పించి మరణించిన తన భర్త సత్యవంతుణ్ణి ప్రాణాలతో ఒక వటవృక్షం అంటే మర్రి చెట్టు వద్ద తిరిగి ఆయన ప్రాణాన్ని దక్కించుకున్నారు. సావిత్రీదేవి వటవృక్షం దగ్గర తిరిగి తన భర్తను పొందింది కాబట్టి ఈరోజు మర్రి చెట్టు వద్ద ఆ యమధర్మరాజుని తలుచుకొని పూజిస్తే యమధర్మరాజుని కుటుంబంలో ఎవరికైనా సరే అపమృత్యు దోషం ఉంటే తొలగిపోతుందని, అపమృత్యు దోషం నుంచి బయటపడతారు అని చెప్పి మన సనాతన ధర్మం యొక్క నమ్మకం. అలాగే మరొక విశిష్టత ఏంటంటే ఈరోజు ఏరువాక పౌర్ణమి. మనకు జీవనాధారమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి రైతన్నలు జరుపుకునే ఒక విశిష్టమైన పండుగ. వారు పాడి పశువులు ఆయురారోగ్యాలతో ఉండాలని భూదేవిని, వర్షానికి కారణమైనటువంటి ఇంద్రుణ్ణి ఈరోజు ప్రార్థించడం వలన సకాలంలో వర్షాలు కురిసి పంటలు తెగుళ్ళు లేకుండా బాగా పండుతాయని మన నమ్మకం. ఈ రోజున శుభముహూర్తాన భూమి పూజ చేసి దుక్కి దున్ని నవధాన్యాలు జల్లడంతో ఈ సంవత్సరానికి వ్యవసాయానికి ప్రారంభిస్తారు. ఈరోజు ఉదయం 7:42 నుంచి ఉదయం 8:25 మధ్య కాలంలో రైతులు భూమి పూజ చేసి వ్యవసాయాన్ని ప్రారంభించడానికి అనుకూలమైన శుభముహూర్తం. ఈ సమయంలో ఈరోజు వ్యవసాయాన్ని ప్రారంభించడం వల్ల చాలా మంచి చక్కటి పంట దిగుబడులు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్నదాతలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.